హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా గోధుమ పిండితో మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకైతే భలేగా నచ్చుతాయి. మరి ఇవి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా పిండి కలపడానికి ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ చక్కగా కలిపారంటే పిండికి ఆయిల్ బాగా పడుతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండికి ఎలా పిండి అయితే కలుపుతామో అదే విధంగా ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి ఒక 10 నిమిషాలు నానేలోపు దీనికి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంప తీసుకోండి. పచ్చి బంగాళదుంపని ఇలా గ్రేటర్ తీసుకొని ఇలా సన్నగా తురిమేసుకోండి. బంగాళదుంప మొత్తం కూడా నేను తీసుకున్న పిండి కొలతకి ఒక బంగాళదుంప స్టఫింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం కూడా సన్నగా తురిమేసుకోవాలి. చూడండి, వీలైనంత సన్నగా తురిమేసుకోవాలి. ఇలా ఉంటే మనకి లోపల స్టఫింగ్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ తురుముకున్న బంగాళదుంపని ఇలా నీళ్ళల్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఈ నీళ్ళన్నీ కూడా వార్ చేసుకోండి. ఇందులో ఉన్న పిండి అంతా కూడా పోతుంది. ఇలా నీళ్ళు వార్ చేసుకొని ఒక జల్లెడ గిన్నెలో వేసారంటే వాటర్ అనేది లేకుండా శుభ్రంగా పోతుంది. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఈ బంగాళదుంపని ఇలా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు కారం పొడి కూడా వేసేసుకొని ఇందులోకి గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ బంగాళదుంపలు కలిసేలాగా స్పూన్తో ఇలా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ తీసుకోండి. ఒక ఎగ్ ఇలా పగలు కొట్టేసుకొని ఈ ఎగ్ మొత్తం కూడా వేసేసుకోండి. ఈ బంగాళదుంపలో నీళ్ళు అనేది లేకుండా తీసేసుకోండి. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయంటే జోరైపోతుంది. ఇలా ఎగ్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది. ఇలా ఎగ్ వేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి వేయడం వల్ల లిక్విడ్లా లేకుండా స్టఫింగ్ అనేది గట్టిగా ఉంటుంది. మనకి కర్రీ టైప్లో ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా శనగపిండి వేసిన తర్వాత ఈ పిండి అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ స్టఫింగ్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి చూద్దాము. పిండి చక్కగా నానింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా చపాతీ కర్ర తీసుకొని మనం చపాతీలు ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా ఇదే విధంగా ఒకేసారి రోల్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని ఇలా వేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ బ్యాటర్ ఉంది కదా, ఇలా ఒక 2-3 స్పూన్ల వరకు మిడిల్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని ఈ చుట్టూరా అంచులన్నీ కూడా ఇలా తడి చేసుకోవాలి. ఇలా వాటర్ తడి చేయడం వల్ల అంచులన్నీ కూడా చక్కగా అతుక్కుంటాయండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా రౌండ్గా తడి చేసుకున్న తర్వాత ఫస్ట్గా ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేయండి. ఆ తర్వాత రెండో వైపు కూడా ఇలా ఒక ఫోల్డింగ్ మీదకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మలిచేసుకున్నారంటే చక్కగా ప్యాకెట్ షేప్లో వస్తుందండి. చూసారా, మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ వాటర్ అప్లై చేయడం వల్ల అంచులన్నీ కూడా చక్కగా అతుక్కపోతాయి. మిగిలిన పిండంతా కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నారంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి షాలో ఫ్రైకి ఇలా లైట్గా ఆయిల్ వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇలా ప్యాన్లో సరిపోయినన్ని వేసేసుకోండి. ఇలా నేను 3 వరకు వేసాను. ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేడి ఆయిల్లో పైవైపు వేసారంటే పైవైపు కూడా చక్కగా పిండి ఫ్రై అయిపోతుంది. ఇలా ఒకవైపు వేగిన తర్వాత చిన్నగా ఇలా కదుపుతూ రెండో వైపు టర్న్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది ఏమీ ఊడిపోదండి. స్టఫింగ్ అనేది చక్కగా ఉడికిపోతుంది. పొటాటో మనం పచ్చిది వేసాం కదా, అయినా కూడా ఏం పర్వాలేదు, చక్కగా ఫ్రై అయిపోతుంది. సన్నగా తురిమి వేసాం కాబట్టి వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగానే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల స్టఫింగ్ అనేది కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి సర్వ్ చేసుకోవడమే. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి. ఇందులో పొటాటో ఎగ్ మిక్స్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తున్నా చూడండి. స్టఫింగ్ అనేది పచ్చిగా అస్సలు ఉండదు, చక్కగా ఉడికిపోతుంది. ఈ స్నాక్స్ అయితే పిల్లలకి భలేగా నచ్చుతుందండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ స్నాక్స్ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే subscribe to my YouTube channel. Thank you.